నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఇరాన్ అమెరికా మధ్య హర్మూజ్ జలసంధి నలిగిపోతోంది. అమెరికా జలసంధిని పూర్తిగా దిగ్బంధించడంతో క్రూడ్ ఆయిల్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో అమెరికాపై ఒత్తిడి పెరుగుతుందన్న టాక్ వినిపిస్తోంది. అయితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఇరాన్తో ఒప్పందం విషయంలో కూడా తొందరపాటు లేదంటూ ట్రంప్ లైట్ గా తీసుకుంటున్నట్టుగా కూడా కనిపిస్తోంది. ఈ మేరకు ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ట్రంప్ చర్చల కోసం ఇంకా టైం తీసుకుంటున్నారంటున్నారు. ఇక హర్మూజ్ జలసంధిలో ఇరాన్ నౌకల దిగ్బంధం డీల్ కొలిక్కి వచ్చే వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరొక వైపు ఇరాన్ అమెరికా మధ్య ఒప్పందం దిశగా ముందడుగు పడినట్టుగా తెలుస్తోంది. కాకపోతే ఇంకా ఎన్ని రోజులు పడుతుందన్న దానిపై మాత్రమే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక హర్మూజ్ ఎన్ని రోజులు దిగ్బంధం ఉంటుంది? అమెరికా కనుసన్నల్లోనే జలసంధి ఉడుకుతోందా? ఇరాన్ ఏమి చేయలేకపోతోందా? ఇరాన్ ప్రతిచర్యలు ఎలా ఉండబోతున్నాయి? శాంతి చర్చల పరిస్థితి ఏంటి? ఏం చేయబోతున్నారు? ఇక మధ్యవర్తిగా ఉన్న పాకిస్తాన్ సంగతి ఏంటి? మొత్తంగా కూడా ఇవే చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మనం చూసాము, అటు చైనా పర్యటనకు కూడా ట్రంప్ వెళ్లారు. చైనాతో కూడా కొంత డీల్స్ అక్కడ కుదుర్చుకున్నారు. తైవాన్ విషయంలో కూడా సహకరించకూడదంటూ కూడా అటు షీ జిన్పింగ్ చెప్పిన పరిస్థితి, ఆ తర్వాత కూడా వచ్చినట్టుగా కూడా దానికి కూడా ఓకే చెప్పారు ట్రంప్. ఈ 2 రోజుల బట్టి కూడా మనం చూస్తుంటే అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఇక్కడ ఇండియాలో పర్యటిస్తూ ఉన్నారు. మన విదేశాంగ మంత్రి జయశంకర్తో కూడా కొంత మాట్లాడుతూ ఉన్నారు. అటు అమెరికాకి కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నారు ప్రధాని మోదీని. ఇటు పాకిస్తాన్ సంబంధించి కూడా పాకిస్తాన్ విషయంలో కూడా ఇస్లామాబాద్ వేదికగా చాలాసార్లు కూడా అక్కడ చర్చలు జరిగాయి. బట్ ఏంటో అర్థం కావడం లేదు. చర్చలకు సంబంధించి కూడా అసలు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ఎలా ఉండబోతుంది? అటు పాకిస్తాన్ చైనాతో ఏమైనా మాట్లాడి ట్రంప్ను ఆ విధంగా కూడా దీనికి సంబంధించి కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ఈ డాట్స్ అన్ని కూడా ఎక్కడో కనెక్ట్ అవుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మళ్ళీ ట్రూత్లో కూడా సోషల్ మీడియాలో కూడా ట్రంప్ చర్చలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఒకసారి ఏమో సఫలమయ్యాయి అంటే ఇంకా క్లారిటీ రావాల్సిన పరిస్థితి. మొత్తంగా కూడా ఈ డాట్స్ అన్ని కనెక్ట్ ఎట్లా అనిపిస్తోంది? వంశీ, మా కలీగ్ వంశీ కూడా న్యూస్ రూమ్ నుంచి జాయిన్ అయ్యారు లైవ్లో. గుడ్ ఆఫ్టర్నూన్ వంశీ. మొత్తంగా ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఈ పరిణామాలన్నింటినీ కూడా మనం క్లియర్గా అబ్జర్వ్ చేసి డాట్స్ అన్ని కూడా కనెక్ట్ చేస్తే ఏమనిపిస్తోంది? హర్మూజ్ జలసంధికి సంబంధించి కూడా ఒక క్లియర్గా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? యా బిందు, గుడ్ ఆఫ్టర్నూన్. మీరు చెప్తున్నట్టుగా హర్మూజ్ జలసంధి చుట్టే ప్రపంచ రాజకీయాలు తిరుగుతున్నాయా అంటే ఎస్, ఆ విధంగానే మనం చూడాల్సి ఉంటుంది. సో హర్మూజ్ లో ఒక రకంగా నౌకలను దిగ్బంధనం చేయడం ద్వారా ఇరాన్ తన గేమ్ ని ఆడింది. ఇక్కడ యుద్ధాన్ని ఎప్పుడు మొదలు పెడుతున్నామని కాదు, యుద్ధాన్ని ఎలా ముగించాలో తెలిసి ఉండకపోతే ఏ విధమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం ప్రపంచ దేశాలకు చెప్పింది. ఓవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏళ్ల తరబడిగా కొనసాగుతుంది. మరోవైపు ఇక్కడ ఈ యుద్ధం కూడా ఈ విధంగానే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా ఏ విధమైన ఆర్థిక మంజం రాబోతుందో కూడా మనం చూస్తున్నాం. మరోవైపు హర్మూజ్ జలసంధికి సంబంధించి అక్కడ నౌకలను బంధించడం ద్వారా ఇటు ఆ హర్మూజ్ పై పెత్తనం కోసం ఇరాన్ తహతహలాడుతోంది. అదేవిధంగా అమెరికా కూడా తన పెత్తనాన్ని చెలాయించుకోవాలని చూస్తుంది. ప్రపంచ దేశాల ముందు తన ఆధిపత్యాన్ని చూపించుకోవాలి అంటే అమెరికాకు ఉన్న ఒకే ఒక దారి హర్మూజ్ మీద తన పెత్తనాన్ని కొనసాగించడం, తను ఏదైనా చేయగలనని చెప్పడం. ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయంటే లేవు. మీరు చెప్పినట్టుగా చైనా పర్యటనకు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు ఏదో చేద్దామనుకుంటే ఏదో అయింది అన్న రీతిలోనే వెనక్కు తిరిగి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత చకచకా పరిణామాలు అయితే మారుతూ వచ్చాయి. ఇద్దరు కొంత సంయమనం అయితే పాటిస్తున్నారు. సో ఒక కొంత విరామం తీసుకునే దిశగానైతే చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ఒకవైపు అటు నుంచి ఇటు నుంచి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా యుద్ధం అనేది సత్ఫలితాలను ఇవ్వదు. గెలిచిన దేశమైనా ఓడిన దేశమైనా ఆ యుద్ధ ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఆ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. హార్మూజ్ కి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? అమెరికా ఏం చేయగలుగుతుంది? ఇరాన్ ను ఒప్పించే ప్రయత్నం చేయగలుగుతుందా అంటే ఇప్పటి వరకు కూడా ఆ పరిస్థితులు కనిపించలేదు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఉప్పాల లక్ష్మణ్ గారు, ప్రముఖ విశ్లేషకులు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ మనకు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక అదేవిధంగా శ్రీనివాస్ గారు, ప్రముఖ విశ్లేషకులు జూమ్ లో ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్కారం. యా, ఏంటి ఎలా చూస్తున్నారు? మొత్తంగా హర్మూజ్ తో ప్రపంచ రాజకీయం ముడిపడి ఉంది. ఒకవైపు ఇంధన సంక్షోభం అనుకుంటే ఆర్థిక సంక్షోభానికి ప్రపంచం అంతా కూడా రెడీ అయిపోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఏ విధంగా చూస్తున్నారు మొత్తంగా హర్మూజ్ సంక్షోభాన్ని? లక్ష్మణ్ గారు నెట్వర్క్ ఇష్యూ ఉంది. నెట్వర్క్ ఇష్యూ ఉంది. మీ వాయిస్ క్లియర్ గా రావట్లేదండి. నేను మరలా మీ దగ్గరికి వస్తాను. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే అండి.
సో ఏంటి, ఎలా చూస్తున్నారు ఈ హర్ముజ్ హర్రర్ ని, ఎలా చూస్తున్నారు ప్రపంచం మొత్తం? హర్ముజ్ అనేది ఒక హర్రర్ కాదండి, ఇది ఒక హెచ్చరిక లాంటిది మనకి. అమెరికాకేమో కంట్రోల్ కావాలి, ఇరాన్ కేమో రెస్పెక్ట్ కావాలి, ప్రపంచానికేమో ఆయిల్ కావాలి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే ఇది వార్ చేస్తే ఏమాత్రం కూడా సొల్యూషన్ వచ్చేది కాదు. దీనికన్నా వార్ కన్నా కూడా డైలాగ్ దీని మీద, అంటే డిస్కషన్స్ తోనే మనం సొల్యూషన్ తేగలం, కానీ వార్ తోటి ఇది కంట్రోల్ అయ్యే వ్యవహారం కాదు. ఎందుకంటే అమెరికా కంట్రోల్ కావాలి కాబట్టి కంట్రోల్ కోసం వాళ్ళు ఆల్రెడీ 20+ వార్ షిప్స్ అక్కడ పెట్టడం జరిగింది. అలాగే అన్ని రకాల యుద్ధానికి కావాల్సిన అన్ని రకాల వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. అలానే ఇరాన్ కూడా చూస్తా ఊరుకోదు. ఇరాన్ కున్న శక్తి ఇరాన్ ఉంది కాబట్టి వెయిట్ చేస్తుంది, చేయలేక కాదు. ఇరాన్ కూడా ప్రస్తుత లక్ష్యం ఏంటంటే చిన్న చిన్న బోట్స్ తోటి ఉన్న షిప్స్ ని డ్యామేజ్ చేయడం తప్ప డ్రాస్టిక్ స్టెప్స్ ఏమీ తీసుకోవట్లేదు ఇరాన్. అలా అని ఇరాన్ మనకి 100% హర్ముజ్ క్లోజ్ చేసే అవకాశం కూడా లేదు సార్. ఎందువల్ల అంటే మనం 80s లో కూడా ట్యాంకర్స్ వార్ చూసాము. అప్పుడు 7-8 years దగ్గర ఇబ్బంది పడాల్సి వస్తుంది. బట్ ఇట్ వాజ్ నెవర్ క్లోజ్డ్ 100%. ఆ ప్రాసెస్ లో తీసుకుంటే 100% క్లోజ్ చేసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఎందుకంటే ఇరాన్ కూడా 90% వాళ్ళ ఆయిల్ దాని ద్వారానే వెళ్ళాలి కాబట్టి ఆ సాహసం చేయరు. ఓన్లీ చర్చల ద్వారా మనకు కావాల్సిన వరకు మనం చేసుకోవటం. ఒక శ్రీనివాస్ గారు, ఇరాన్ అమెరికా మధ్య ఒప్పందాలకు సంబంధించి కొంత కీలక అడుగులు అయితే పడుతున్నాయి, అంటే ఆ స్టెప్స్ పడుతూ ఉన్నాయి. ఈ స్టెప్స్ పడే సమయంలో అమెరికా కూడా కాస్త దిగొచ్చినట్టుగానే కనిపిస్తోంది. సో ఇరాన్ వైపు నుంచి ఏ విధమైన ప్రతిపాదనలు ఉండబోతున్నాయి? అంటే అక్కడ హర్ముజ్ నే మొదటగా చూపిస్తుంది, హర్ముజ్ కు సంబంధించి మా సార్వభౌమత్వానికి సంబంధించినట్టు, కానీ మీరు ఇందాక చెప్పినట్టుగా తమ ప్రతిష్టకు భంగం కలగకుండా చూడాలన్న పరిస్థితులే ఇరాన్ నుంచి వినిపిస్తున్నాయి. ఈ చర్చల కదలికల్ని ఎలా చూస్తున్నారు? అంటే ఇది ఒక రకంగా ట్రంప్ కు అంది వచ్చిన అవకాశం, అంటే యుద్ధాన్ని ఎలా ముగించాలో తెలియని ట్రంప్ కి ఇది ఒక ట్రంప్ కార్డుగా మనం భావించవచ్చు అంటారా? తప్పకుండా ఇది ట్రంప్ కార్డే భావించవచ్చు. ఎందుకంటే అమెరికాకి కావాల్సిన వనరులు ఉన్నాయి, ఇరాన్ కి ఒకటి రెస్పెక్ట్ కావాలి, 2 ఫండ్స్ కావాలి. జరిగిన డ్యామేజ్ అంతా కూడా మనం రీకన్స్ట్రక్ట్ చేసి వాళ్ళు సప్లై మనం ఇమ్మంటున్నారు వాళ్ళు. సో ఈ రెండు కనుక కొంచెం ట్రంప్ గారు కనుక ఒక 1-2 స్టెప్స్ దిగితే కూడా ఇది ఒక కొలిక్కి వచ్చే అవకాశం చాలా మెండుగా ఉంది. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. లక్ష్మణ్ గారు, ఐఎమ్ ఆడిబుల్, నా వాయిస్ క్లియర్ గా వస్తుంది? ఎలా చూస్తున్నారు మొత్తంగా ఆ ప్రపంచం మొత్తం కూడా ఒక ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని పోయింది. హర్ముజ్ చుట్టూనే ప్రపంచ రాజకీయాలన్నీ తిరుగుతున్నాయి, కానీ ఎవరు నోరు మెదపట్లేదు, ఎవరు అడుగులు ముందుకు వేయని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. భారత్ కి సంబంధించి నౌకలను మేము పంపిస్తామని ఇరాన్ చెప్తున్నా దేశంలో ఎందుకు ఈ సంక్షోభం కంటిన్యూ అవుతుంది? సో ఎక్కడా కూడా నౌకలకు ఆటంకం లేదు, పెట్రోల్ వస్తూ ఉంది, కానీ పెట్రోల్ ధరలు కొండెక్కి కూర్చుంటున్నాయి. సామాన్యుడి జేబుకి చిల్లు పడుతుంది. ఒక రకంగా ఆర్థిక మంజం దిశగానే అడుగులు పడుతున్నాయని అనుకోవాలా? పీసీఆర్ ఉప్పాలక్ష్మణ్ గారి నుంచి సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. ఫోన్ ఇన్ లో ఏమైనా ట్రై చేస్తారా? లక్ష్మణ్ గారిని ఏమైనా ఫోన్ ఇన్ లో కాంటాక్ట్ అవుతారా? పీసీఆర్ నెట్ ప్రాబ్లం ఉంది లక్ష్మణ్ గారు, మీకు పీసీఆర్ నుంచి ఫోన్ వస్తుంది, ప్లీజ్ ఫోన్ ఇన్ లో కనెక్ట్ అవుతాం మనం. పీసీఆర్ శ్రీనివాస్ గారు, చూస్తున్నాం రకరకాల పరిణామాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో మనపై ప్రభావం రోజు రోజుకు పెరుగుతూ ఉంది. సో ఏంటి అంటే ఏ దేశం కూడా ఎందుకు స్టెప్స్ తీసుకోలేకపోతుంది? మీరు అన్నట్టుగా అందరికీ ఆయిల్ కావాలి, ఆ ఆయిల్లో కొంత హర్ముజ్ నుంచి రావాల్సిన పరిస్థితే, కానీ ఈ దేశాలన్నీ ఈ విషయంలో ఎందుకు ఏకం అవ్వలేకపోతున్నాయి? అంటే ఇద్దరే ఎవరు అంత ఈజీగా వినేవాళ్ళు కాదు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఆర్థిక మాంద్యం వైపులు అడుగులు వేస్తున్నాం అని. తప్పనిసరిగా మనకు ఆ సిమ్టమ్స్ క్లియర్ గా కనబడుతున్నాయి. ధరల పెరుగుదలలో కానీ, సప్లైలో కానీ, అలాగే పర్చేస్ లో కూడా మన ఇండియాలో పర్చేస్ చాలా డౌన్ అవడం స్టార్ట్ అయింది. మెటీరియల్ కాస్ట్ అన్ని కూడా మనం చూస్తున్నాం, కాస్ట్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది మనకి. అలాగే మెటీరియల్ షార్ట్ సప్లై అవుతుంది. అన్ని రకాలుగా కూడా మనం ఇంపాక్ట్ ఆల్రెడీ మనం టేస్ట్ చూస్తున్నాం దాన్ని. ఇంకా పెరిగేది కానీ కాదు, అది ఆర్థిక మాంద్యం పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మనకు దీనివల్ల. కాకపోతే ఇండియా కూడా ఒక ఇరాన్ తో డైరెక్ట్ గా మాట్లాడితే ఏమన్నా కొన్ని అవకాశాలు దానికి మనకి దొరకవచ్చు దగ్గరగా దారిలో, షార్ట్ కట్ లో. బట్ త్రూ పాకిస్తాన్ అనేది తెగటం అనేది అంత ఈజీ కాదు. అమెరికా దిగొచ్చి 2 స్టెప్పులు ఇరాన్ కావాల్సిన కోరికలు తీరిస్తే తప్ప ఇది ఇంతట్లో ముగిసే అవకాశం లేదు.
శ్రీనివాస్ గారు, మనం పాకిస్తాన్ గురించి మాట్లాడుకుంటే, సో ఎప్పుడైతే ట్రంప్ పాకిస్తాన్ చర్చలకు మధ్యవర్తిగా ఉంటుందన్నారో ప్రపంచమంతా కూడా, అసలు అంతకుముందు కూడా ట్రంప్ ఏం మాట్లాడినా చాలా జోక్గా చూసిన ప్రపంచం ఒకసారిగా పాకిస్తాన్ని చర్చలకు మధ్యవర్తిగా పెట్టడంతో ఇంకా అంతకన్నా పెద్ద జోక్ లేదన్నట్టుగా చూసింది. అదే నిజమైంది కూడా, ఎక్కడా కూడా అడుగులు ముందుకు పడలేదు. సో ఏదో వచ్చారు వెళ్ళారు తప్ప ఎక్కడ సత్ఫలితాలు ఇవ్వాలి. అసలు ఇప్పుడు పాక్ పరిస్థితి ఏంటి? ఇంకో రకంగా ఇరాన్ కు పాక్ సాయం చేసిందని చెప్పి కూడా అమెరికా నమ్ముతోంది. అవునండి, ఇప్పుడు మనం ఒక మధ్యవర్తిత్వం చేయాలని కూడా వాళ్ళకి ఒక స్థాయి ఉండాలండి. ఆ స్థాయి కంట్రీతో మధ్యవర్తిత్వం చేయడం అనేది ఆశాస్పదంగా మారింది. అది పెద్ద పెద్ద కంట్రీస్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలరో, వాళ్ళు కంట్రోల్ చేయగలరో వాళ్ళు మాత్రమే మధ్యవర్తిత్వం చేయగలరు. రష్యా చైనా లాంటి కంట్రీలు అనుకోండి, అవి పూనుకుంటే కనుక కొంచెం తొందరగా ఆ సమస్యకి పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. ఇరాన్ చైనా ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయించి కొన్ని మెజర్స్ తీసుకుంటే అది తొందరగా ముగించే అవకాశం కూడా ఉంటుంది కొన్ని వారాల్లో. శ్రీనివాస్ గారు, మీ దగ్గరికి వస్తాను ఒకసారి. లక్ష్మణ్ గారు మనకు ఫోన్ లో కనెక్ట్ అయ్యారు. లక్ష్మణ్ గారు, మొత్తంగా చూస్తున్నాం పాకిస్తాన్ ని మధ్యవర్తిగా తీసుకోవటం, ఆ తర్వాత ఏం జరిగిందో చూసాం. హర్ముజ్ చుట్టూనే మొత్తంగా రాజకీయం నడుస్తోంది. ఇంకెన్ని రోజులు ఈ సందిగ్ధత కొనసాగే అవకాశం ఉందంటారు? ఏం చెప్తారు? అంటే నిన్న నేను చూశాను స్టంట్, మన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన దాన్ని బట్టి ఒక ఎంఓయు రెడీ అయిపోయింది, ఇంకా సంతకాలే ఉన్నాయి, అయిపోతుంది, అగ్రిమెంట్కి వచ్చారు ఇరాన్ వాళ్ళు అని చెప్పాడు. చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అంటే ఆయన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినట్టు. సో ఇప్పుడు అదే నిజమైతే ఇవాళ జరగాలి ఆ ఒప్పందం మీద, అంటే ఆ ఎంఓయు మీద సంతకాలు జరగాలి ఇవాళ. అదే జరిగితే వాటికి కట్టుబడి ఉంటారని మనం అనుకోవాలి తప్పకుండా. అవును అవును, ఉంటారా ఉండరా? మళ్ళీ ట్రంప్ మాటల మీద ఇవాళ విశ్వాసం లేకుండా పోయింది కదా. ప్రపంచంలోని అన్ని దేశాలు ఆయన నమ్మడం లేదు. ఆయన యుఎస్ లో ఉన్నటువంటి ఆయన ప్రజలు కూడా ఆయన నమ్మడం లేదు. ఎందుకంటే రకరకాల ఇబ్బందులు పెడుతున్నాడు అక్కడ కూడా. అసలు ఆయన కూడా నమ్ముకుంటున్నట్లేదు ఈ మధ్య. లేదు, అది చూశారు కదా. ఇప్పుడు వైట్ హౌస్ దగ్గరనే కాల్పులు జరుగుతున్నాయంటే మరి ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? అక్కడ ఖచ్చితంగా అక్కడ ప్రజల్లో తిరుగుబాటు వస్తున్నది. ఎందుకు? 40% అన్ని ధరలు పెరిగిపోయాయి. పెట్రోల్ అంటే వాళ్ళు అక్కడ గ్యాస్ అంటారు, గ్యాస్ తో సహా. ఎక్కడ పెట్టుకుంటారు 40% పెరిగిపోతే ఉన్న పిల్లంగా? దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాగే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది. అసలు ఇజ్రాయెల్ కు ఇరాన్ కు వారొస్తే ఈయనకేం పని అండి? ఈయన ఎందుకు దాంట్లో జోక్యం చేసుకొని ఆయన కంట్రోల్లో పెట్టుకోవాలి? మన మిత్రులు చెప్పినట్టు లక్ష్మణ్ గారు ఒక చిన్న విషయాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను నేను. యుద్ధాలను ఆపుతానని చెప్పి అధికారంలోకి వచ్చిన ట్రంప్ తనే యుద్ధాల్లోకి దిగి బయటికి రాలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ఎలా చూడాలంటారు? మరి అదే కదా, ఇప్పుడు నోబెల్ బహుమతి కావాలా, నేను శాంతి చూస్తాను, నాకెందుకు ఇవ్వరు అని కూడా మాట్లాడాడు ఆయన. యుద్ధాలు వద్దని. అవును, మరి నువ్వెందుకు ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తున్నావు? నీకేంటి సంబంధం మధ్యలో? నువ్వు కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఇంకొక మన మిత్రుడు చెప్పింది కూడా కరెక్టే. ఆయన కంట్రోల్లో పెట్టుకోండి. ఎందుకు కంట్రోల్లో ఉంటాడండి? భారతదేశాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలంటాడు, అన్ని దేశాలను కంట్రోల్లో పెట్టుకోవాలంటాడు, నేను చెప్పింది మీరు వినాలంటాడు. ఏంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ ప్రపంచ పరిస్థితి ఇవాళ ఒకటి టెర్రరిజానికి భయపడే పరిస్థితి వచ్చింది. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు వాళ్ళ వల్ల కలుగుతున్నవి, యుద్ధాలు వస్తున్నవి. మనం చూస్తాం పాకిస్తాన్ లోనే పీస్ఫుల్ లేదు. పాకిస్తాన్ పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. అక్కడ విపరీతంగా ధరలు పెరిగిపోయినాయి. వీళ్ళు ఎక్కడ ఎన్నుకుంటారు? ఇప్పుడు ఇరాన్ ఎందుకు పాకిస్తాన్ మధ్యవర్తిగా ఎన్నుకుంది అంటే కేవలం మతపరమైనటువంటి ఆలోచన తప్ప వేరే కనపడలేదు అక్కడ. ఇప్పుడు ఏ చైనానో రష్యానో మధ్యవర్తిత్వం వహిస్తే ట్రంప్ కు భయం ఉంటది. పాకిస్తాన్ తో ట్రంప్ కి ఏం భయం ఉంటది? లక్ష్మణ్ గారు, మొన్న చైనా వెళ్ళాడు. చాలా 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 సంవత్సరాల తర్వాత మొన్న అమెరికా అధ్యక్షుడు చైనా గడ్డపై అడుగు పెట్టడం,
అక్కడికి వెళ్ళి ఏదో చేయాలనుకుంటే మొత్తంగా ఆ సిచ్యువేషన్ అంతా బూమ్రాంగ్ అయింది ట్రంప్ కి. ఆ తర్వాత ఇరాన్ కి సంబంధించి ఏదైనా చేద్దామా అన్నా కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లోనే, నిస్సహాయ స్థితిలోనే చైనాను వదిలిపెట్టొచ్చాడా ట్రంప్? ఎలా చూస్తున్నారు ఆ పర్యటన మొత్తాన్ని? అవును, ఇప్పుడు దాని ఎఫెక్ట్ మన భారతదేశానికి కూడా మనం కూడా ఇక్కడ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటామేమో అనేటువంటి భయంతో ఉన్నాము. మోడీ గారు కూడా హెచ్చరించారు, కొన్ని మీరు జాగ్రత్తలు వహించండి, కొంత ఎకానమీ చేయండి అని చెప్తున్నాడు. దుబారా వద్దని చెప్తున్నాడు. ఎందుకు అంటే ఫ్యూచర్ అలాంటి పరిస్థితులు వస్తాయేమోని కదా. ఒక 6 జలసంధి వలన అక్కడ అన్ని ఆపేయటం వలన గల్ఫ్ దేశాలన్నీ కొట్టుమిట్టాడుతున్నాయి, అన్ని దేశాలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఇవాళ ఈ గల్ఫ్ దేశాలు ప్రధానంగా ఎప్పుడు కూడా అంటే ఆయిల్ కంట్రీస్, రిచ్ కంట్రీస్, పీస్ఫుల్ గా కంట్రీస్, బాగా ఎంజాయ్ చేసుకునే కంట్రీస్, ఆ కంట్రీస్ కూడా ఇవాళ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడుతున్నామని భయపడిపోతున్నాయి. ఈయనే నెట్టాడు కదా, ట్రంపే నెట్టాడు వాటిని. ఇప్పుడు ఆ దేశాలు ఏవి కూడా ఇరాన్ తో కయ్యానికి కాలు దువ్వలేదు. సో అమెరికాకు సపోర్ట్ చేయటం వల్లే ఈ యుద్ధంలో వాళ్ళు నష్టపోవాల్సి వచ్చింది. మొత్తంగా వాళ్ళందరినీ లాగింది ట్రంపే కదా సార్. ట్రంపే లాగింది. ఇప్పుడు ఇప్పుడు ఇరాన్ అరబ్ కంట్రీస్ మీద కూడా దాడులు చేసింది కదా, వాళ్ళ మీదే దాడులు చేసింది. మరి ఎక్కడ వదిలిపెట్టింది? ఎందుకు? అమెరికా సపోర్ట్ గా ఉన్నారని. ఒకసారి మరి ఆ దేశ ప్రజలు తిరుగుబాటు ఎలా ఉన్నా కూడా ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ట్రంప్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించకపోతే నష్టం వచ్చే పరిస్థితి వస్తుంది. ఒక ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం వలన ప్రపంచంలోని అన్ని దేశాలు నష్టపోవాలనా? ఎక్కడన్నా కరెక్ట్ అయితే కాదు కదా. నో సార్, నో. యా రైట్, మళ్ళీ వస్తాను సార్. శ్రీనివాస్ గారు, ఏంటి అసలు అంటే చైనా వెళ్ళాడు, సొల్యూషన్ దొరకలేదు, ఇటు భారత్ వైపు వద్దామంటే వచ్చే పరిస్థితి లేవు. మార్క్ రూబియో మాత్రం సో ప్రధానిని అమెరికాకు ఆహ్వానించారు, మన దేశాల మధ్య సత్సంబంధాలు ఉండాలని చెప్తున్నారు. వాళ్ళకు అవసరమైనప్పుడేమో భారత్ను దగ్గరకు తీస్తున్నారు, అవసరం లేనప్పుడేమో భారత్ పై అక్కసు వెళ్ళగక్కుతున్నారు, భారత్ ఇరికించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. సో ఎలా చూడొచ్చు అంటే మనకు మొదటి నుంచి కూడా తెలిసిందే అమెరికా వైఖరి, నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తూనే ఉంటుంది, భారత్ పై అక్కసు వెళ్ళగక్కుతూనే ఉంటుంది, పాకిస్తాన్ లాంటి వాళ్లతో కలిసి మనపై పన్నాగాలు పన్నుతూనే ఉంటుంది. సో ఎలా చూడాలి ఇప్పుడు? ట్రంప్ ఒక రకంగా ఇరుక్కుపోయాడా మొత్తంగా ప్రపంచం ముందు? అవును, మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ట్రంప్ గారు వాలటైల్నెస్ వల్ల ప్రపంచంలో ఎక్కడ ఏ యుద్ధం జరిగినా దానికి కారణం డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో అమెరికానే మనకి కనబడుతూ ఉంది. అలాగే చెరపకర చెడేవని ఇవాళ వాళ్ళ సొంత దేశంలో కూడా ఆయన గడ్డు పరిస్థితి ఎదుర్కొని ప్రజలు ఎదురుగే పరిస్థితి కూడా వస్తూ ఉంది. ఇలాగే కొనసాగితే వాళ్ళకు కూడా ముప్పు తప్పదు. ఇంకా వాళ్ళ అదృష్టం ఏంటంటే మనకి 10,000 కిలోమీటర్స్ అబవ్ ఉన్నారు కాబట్టి మన దుబాయ్ నుంచి వాళ్ళు ఇరాన్ నుంచి బతికిపోయారు. లేదంటే వాళ్ళకి మిసైల్ అందుబాటులో కనుక ఉంటే వాళ్ళు కూడా ఆ టేస్ట్ చూసిండేవారు ఈ పాటికి. అందువల్ల వాళ్ళ పాట కింద కూడా నడుస్తూ ఉంది. ఆ వాలటైల్నెస్ అందుకే కంటిన్యూ చేస్తున్నాడు. బట్ మన అండర్స్టాండింగ్ ఇప్పుడు జరిగిన పరిణామాలు చూస్తే ట్రంప్ గారు కూడా కొంచెం మెత్తబడినట్టు కనబడుతుంది. 2-3 వారాల్లో ఏదో ఒక అగ్రిమెంట్ కుదిరి ఒక కొలికొచ్చే విధంగా ఈ సమస్య కనబడతా ఉంది మనకు క్లియర్ గా. శ్రీనివాస్ గారు, మనం అమెరికా గురించే మాట్లాడుకుంటున్నాం, ఇరాన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇరాన్ చూడాల్సిన నష్టం మొత్తాన్ని చవి చూసింది. సో ప్రపంచం ముందు నిన్న మొన్నటి వరకు అంటే యుద్ధం మొదలు కాకముందు ఒక రకమైన పరిస్థితులు ఉంటే, యుద్ధం మొదలైన మధ్యలో కాస్త ఇరాన్ పై ప్రపంచ దేశాలన్నింటికీ కూడా ఒక జాలి కలిగింది. సో వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించినా వాళ్ళ నేతను కోల్పోయిన తర్వాత ఇరాన్ తీసుకుంటున్న చర్యలు, ఇరాన్ ప్రతిఘటన ప్రపంచాన్ని కదిలించాయి. కానీ హర్ముజ్ ద్వారా, సో వాళ్ళకున్న ఒకే ఒక అష్టదిగ్బంధనం ఏదైతే ఉందో హర్ముజ్ ద్వారా దిగ్బంధించడం ద్వారా ప్రపంచ దేశాలన్నీ కూడా ముప్పుని ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు ఇరాన్ ప్రపంచం గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. ఇరాన్ కూడా ప్రపంచ దేశాల్లో ఏదో ఒక దేశంతో మాకు ఈ ప్రపోజల్స్ ఉన్నాయి, సో మీరందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, మీతో కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాం, ఈ ప్రపోజల్స్ ఒప్పించే ప్రయత్నం చేయండి అని ఇరాన్ ఎందుకు ముందుకు రావట్లేదు? ఇక్కడ రావాల్సిన అవసరం లేదంటారా? ఇక్కడ తప్పకుండా ఉంది, కానీ ఇక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం అదేనండి, దొందే ఇద్దరు కూడా అలాగే ఉన్నారు. పట్టుకు వచ్చినట్టు ఇరాన్ కూడా మేమేమి తగ్గము, అవసరమైతే న్యూక్లియర్ వెపన్స్ వాడతాము, తర్వాత మనం మైన్స్ పెట్టి పేల్ చేస్తాము షిప్స్ ని ఎక్కడెక్కడ లోకల్ గా, అవసరమైతే లోకల్ బోట్స్ తోటి పేలిస్తాము అనే కాన్ఫిడెన్స్ తో ఆడున్నారు. అంటే ఎవరైనా మా దగ్గరికి వస్తే మేము ఆ యాక్షన్ తీసుకోగలము, ఆ శక్తియుక్తులు మా దగ్గర ఉన్నాయని చెప్పి వాళ్ళు ధీమాగా ఉన్నారు.
అమెరికా ఏమో ఏ రోజుకైనా మిమ్మల్ని ఆ బెండ్ తీసి వంచుతాం, వాళ్ళ ఉంచేటట్టు బెండ్ అయ్యేటట్టు చేసుకోవాలని అమెరికా పట్టుదలతో ఉంది. బట్ మన ప్రధానమంత్రి గారు లాంటి వ్యక్తి కనుక డెఫినెట్ గా అమెరికా వెళ్తే సమూలమైన మార్పులు రావచ్చు. ఏమైనా మంచి డిస్కషన్స్ అయ్యి ఫ్రూట్ఫుల్ గా అయితే కనుక మనలాంటి కంట్రీ అంటే పెద్ద కంట్రీ కనుక రష్యా, చైనా, ఇండియా లాంటి కంట్రీస్ అయితే కనుక డెఫినెట్ గా ఈ సంధిని సక్సెస్ఫుల్ తీసుకెళ్ళగలం. యా రైట్. ఉపలక్ష్మణ్ గారు, చూస్తున్నాం అంటే ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ఏ విధంగా ఉంటాయి, ఆ తర్వాత పరిణామాలు ఏముంటాయి అనేది అందరికీ తెలిసిన పరిస్థితే. ఇక్కడ ఇజ్రాయెల్ గురించి మాట్లాడాల్సి వస్తే, సో అసలు నెతన్యాహు ఏం చేస్తున్నాడు ఏంటి, అసలు ట్రంప్కి నెతన్యాహుకి మధ్య మాటలు సాగుతున్నాయా, ఒక చర్చలు కానీ ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు అక్కడ నెతన్యాహును కూడా సంప్రదించాల్సి ఉంటుంది. ఈయన ఏమీ సంప్రదించకుండా మొత్తం ఒక్కడే చెప్పేసుకుంటూ ఉంటాడు. అసలు ఇరాన్కి అమెరికాకు యుద్ధం అన్నట్టుగా పరిస్థితి క్రియేట్ చేసుకున్నాడు ట్రంప్. అసలు ఇజ్రాయెల్తో ఎందుకు మింగిల్ కాలేకపోతున్నాడు, ఇజ్రాయెల్ నుంచి ఎందుకు ఆన్సర్స్ తీసుకోలేకపోతున్నాడు? యా రైట్. శ్రీనివాస్ గారు, సో లక్ష్మణ్ గారు మనకు డ్రాప్ అయ్యారు. ఏంటి మొత్తంగా ఇజ్రాయెల్ వ్యూహాన్ని ఎలా చూస్తున్నారు? ఇజ్రాయెల్ స్పందించట్లేదా అసలు అమెరికాకు? ఏం చేస్తాడో చేయని మన టార్గెట్ మాత్రం ఇరాన్ని, అదేవిధంగా అక్కడున్న IRGC సంగతి తేల్చాల్సిందే అని చెప్పి ఇజ్రాయెల్ గట్టిగా పట్టుబట్టిందా? ఎలా చూడొచ్చు అంటారు ఇజ్రాయెల్ వ్యవహారాన్ని? ఇజ్రాయెల్ చెప్పిన మాట ఇంటది అనుకుని ట్రంప్ గారు అనుకున్నారు. బట్ ఒకసారి వార్ స్టార్ట్ అయిన తర్వాత మేము ఎవరి మాట వినమన్నట్టు వాళ్ళు ఒంటెత్తు పోకడతో వాళ్ళు నడుస్తున్నారు. వాళ్ళ సెల్ఫ్ గోల్స్, వాళ్ళకి సెల్ఫ్ కొన్ని వాళ్ళకి సొంతంగా వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు డ్యామేజ్ చేస్తే వెళ్తున్నారు. బట్ వాళ్ళకన్నా ఇరాన్ కన్నా ఇవాళ ఇజ్రాయెల్ కన్నా మనలాంటి దేశాలు ఎక్కువ నలిగిపోతున్నాయి, పెద్ద దేశాలు ఈ సంక్షోభాల వల్ల. ఇట్లా ఎన్నో దేశాలు ఆఫ్టర్ ఆల్ ఒక 2 చిన్న కంట్రీస్ గురించి ఎన్నో పెద్ద కంట్రీలు కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. బట్ చైనా, రష్యా, ఇండియా లాంటి పెద్ద కంట్రీలు జోక్యం చేసుకుని ఇజ్రాయెల్ అయినా, ఇరాన్ అయినా, అమెరికాతో అయినా మాట్లాడి ధైర్యంగా ముందుకెళ్ళి ఏదో ఒక సొల్యూషన్ అయితే కనుక్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యా రైట్. లక్ష్మణ్ గారు, నిన్న మొన్నటి వరకు ప్రపంచంలో ఏ యుద్ధం జరిగినా పెద్దన్నగా అమెరికా ఉండి మధ్యవర్తిత్వం వహిస్తా, నేను చెప్తా అనేది, ఈ రోజు అమెరికాకు ఆ పరిస్థితి వచ్చిందంటే ఎవరో ఒకళ్ళ దగ్గరికి అమెరికా వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అటు భారత్ అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, రష్యా అవ్వచ్చు, ఇలాంటి దేశాల దగ్గరికి వచ్చి అడగటానికి మొహమాటమా? అంటే చైనా వెళ్తే ఓ రకంగా వాళ్లకు రివర్స్ అటాక్ అయింది. సో భారత్ లాంటి దేశాన్ని మనం అడిగి భారత్కి ఏమన్నా మనం పై చేయి ఇచ్చినట్టు అవుతుందని ఏమన్నా ట్రంప్ ఆలోచిస్తున్నాడా? ఎవరిని అడగలేక తల బొప్పి కడుతుందా ట్రంప్కి? ఎలా చూడాలి? ఖచ్చితంగా ట్రంప్ విషయంలో ఇవాళ ప్రత్యేకించి అరబ్ కంట్రీస్ వ్యతిరేకించే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకప్పుడు 2020 ముందు ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడు అయినప్పుడు అప్పుడు UAE కానీ, బహ్రెయిన్ కానీ ఇజ్రాయెల్తో చేతులు కలిపాయి. అప్పటి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యతిరేకించినా కూడా ఇజ్రాయెల్తో చేతులు కలిపాయి. ఎందుకు? ఇజ్రాయెల్తో అమెరికాకు సత్సంబంధాలు కూడా అప్పట్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఏమైంది? ఇజ్రాయెల్ ఇప్పుడు సపోర్ట్ చేస్తూ ఈ యుద్ధానికి దారి తీసినటువంటి అనేక పరిస్థితులకు సపోర్ట్ చేసుకుంటూ అమెరికా ఉండడం వల్ల ఇవాళ ఈ యొక్క గల్ఫ్ కంట్రీస్ వ్యతిరేకంగా మారాయి, ఒత్తిడి కూడా తీసుకొస్తున్నాయి ఇది అమెరికా మీద. నొప్పి మాకొస్తుంది అన్నట్టుందా ఇప్పుడు గల్ఫ్ దేశాల పరిస్థితి? మళ్ళీ అలాగే కదా, ఇక్కడ పాలస్తీనా సమస్య కూడా ఉంది కదా. అవును, మరి పాలస్తీనా సమస్యలు కాదని కూడా ఇజ్రాయెల్ తో అప్పట్లో ఈ గల్ఫ్ కంట్రీస్ చేతులు కలిపితే మరి అది గుర్తుకు లేదా? ఈయన మన అమెరికా అధ్యక్షుడికి ట్రంప్ కు ఆనాటి పరిస్థితులను మర్చిపోయాడా? ఇక్కడ ఇరాన్ తో అది ఇప్పుడు ఇరాన్ కు యుద్ధము, ఈయన చేతులు దూరడం ఎందుకండి? ఈయన దూరి ఇజ్రాయెల్ సపోర్ట్ చేసుకుంటూ ఇవాళ అరబ్ కంట్రీస్ అంతా వ్యతిరేకమై, అలాగే మీరన్నట్టు చైనా ఇవాళ రష్యా కూడా వ్యతిరేకించే పరిస్థితి, భారత్ కూడా ఒక రకంగా వ్యతిరేకించే పరిస్థితి తీసుకొచ్చుకున్నాడు కదా. ఎందుకు తీసుకురావా? ఏంటి ఆయన స్ట్రాటజీ ఏంటి? ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు ఈ ప్రపంచాన్ని? అరే నా స్ట్రాటజీ వలన ఇంత నష్టం జరుగుతున్నది అనేది
ఆయన ఆలోచిస్తున్నాడా, ఆలోచించలేదా? తనకు ఇవాళ తన యొక్క భద్రతకే ముప్పు వచ్చే పరిస్థితి వచ్చింది కదా మరి. అంటే వెనిజులా లాగా ఫీల్ అయ్యాడేమో సార్. వెనిజులా అధ్యక్షుడిని తీసుకొచ్చినంత ఈజీగా ఇరాన్ ని కూడా నేను ఏదైనా చేయగలను, ప్రపంచంలో మా దేశానికి ఆ పవర్ ఉంది, సూపర్ పవర్ అని అనుకున్నాడు. ఆ పవర్ కాస్త రివర్స్ అయింది. మరి ఇక్కడ వెనిజులా అంటే అది ఒక చిన్న దేశము, నువ్వేదో అక్కడ మోసం చేసావు, దూరియా అనేది పట్టుకొచ్చేదో చేసావు నువ్వు. అంటే ఈజీ నా ఇరాన్ నీ కంట్రోల్కి రావడానికి? వాళ్ళ దగ్గర మిసైల్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అణ్వాయుధాలు ఉన్నాయి, ఏం చేయాలనో చేయగలుగుతారు. కమిట్మెంట్ తో ఉన్న సైన్యం ఉంది. ఇవాళ ఎదుర్కొన్నారు కదా, ఇజ్రాయెల్ ను ఎదుర్కొన్నారు, అమెరికాను ఎదుర్కొన్నారు, ఈటుగా దాడి చేశారు కదా. రైట్, మరి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. శ్రీనివాస్ గారు, ఫైనల్ గా ఇరాన్ ని తక్కువ అంచనా వేసింది అమెరికా అనేది సుస్పష్టం. సో ఇప్పుడు అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఏదైనా సరే ఒక ఎండ్ కార్డ్ అనేది పడాల్సిన అవసరం ఉంది. కానీ ఆ ఎండ్ కార్డు ఎలా యూజ్ చేయాలో కూడా తెలియని పరిస్థితి ట్రంప్ది. సో ఏంటి అంటే ఎట్నుంచి ప్రతిపాదనలు రావాలి, అసలు ఆయన ఏం చేయాలి, ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నాడు? తన దగ్గరే ఒక ప్లాన్ అనేది లేకుండా పోయిందా? సొంత దేశంలో కూడా విమర్శలు ఎదుర్కొంటున్నాడు, సొంత సెనెట్ మెంబర్స్ కూడా విమర్శిస్తున్నారుగా. అవును, సొంత మెంబర్స్ కూడా విమర్శిస్తున్నారు. అందుకే ఇప్పుడు మన ప్రధానమంత్రి గారిని కూడా ఆహ్వానించారు కదా. నేను అనుకోవటం ప్రధానమంత్రి గారితో కూడా దీనికి సంబంధించిన ముఖ్యమైన పాయింట్ డిస్కస్ చేస్తాను. తద్వారా రష్యాతో కూడా మాట్లాడి ఏదో ఒక సొల్యూషన్ 2-3 వారాల్లో కనుగొంటాను కూడా ఆశిస్తాను నేను. అలాగే ఇండియా మనం మీన్ వైల్ మనం చేయాల్సింది అంటే మనకు 9-10 డేస్ సరిపడా ఆయిల్స్ మాత్రమే ఉన్నాయి. మనం రష్యా మరియు ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్స్ పెంచుకుని మన రిజర్వ్స్ పెంచుకోవాలి, మన షార్టేజ్ అరికట్టాలి. మన గ్యాస్ కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, ఇతర మెటీరియల్స్ కానివ్వండి. ఎందుకంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం కూడా దెబ్బతింటుంది. ఆ రంగం కూడా దెబ్బతినకుండా అన్ని రకాల చర్యలు కూడా మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకుంటుంది. యా రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ ఉప్పల్ లక్ష్మణ్ గారు. సో మొత్తంగా హర్మూజ్ ఎన్ని రోజులు ఇంకా దిగ్బంధంలో ఉంటుంది, ఎన్ని రోజులు ప్రపంచం ఎదురు చూడాలి? హర్మూజ్ హర్రర్ అయితే ప్రస్తుతానికి కొనసాగుతుంది. మొత్తంగా అక్కడ టెర్రర్ ఉండేది, ఇప్పుడు హర్రర్కు పరిస్థితులు వచ్చాయి. సో అమెరికా ఏం చేద్దామన్నా కానీ ఇప్పుడు ఎండ్ కార్డ్ ఎలా ప్లే చేయాలో తెలియని పరిస్థితుల్లోకి అమెరికా వచ్చిందా అంటే ఆ పరిస్థితులే కనిపిస్తున్నాయి. మరి నెక్స్ట్ వీక్ అసలు ఏం చేయబోతున్నాడు ట్రంప్? ఈ వారం రోజుల్లో ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి? చర్చలకు గ్రీన్ సిగ్నల్ రాబోతుందా? ఒప్పందంలో ఉన్న అంశాలన్నింటికి అటు అమెరికా, ఇరాన్ క్లియరెన్స్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తాయా? హర్మూజ్ దగ్గర ఇక దిగ్బంధనం అనేది ఉండకుండా పోతుందా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టేట్ చేయండి. ప్రతిపాడు కొండల్లో ఐఏఎస్ మార్క్ దంద, మాజీ కలెక్టర్ ఏరియాలో మైనింగ్ మాఫియా మైండ్ బ్లోయింగ్ స్కెచ్. కాకినాడ జనసేనలో ఇన్ఛార్జ్ వేట, పెండెం దొరబాబుకు వర్మ చెక్ పెట్టినట్టేనా? ఖమ్మం కాంగ్రెస్ లో రేణుకా వర్సెస్ భట్టి, నామినేటెడ్ పంచాయతీలో బట్టబయలైన హస్తం లొల్లి. సీఎం రేవంత్ వర్సెస్ శ్రీధర్ బాబు, సీనియర్ అమాత్యుడి అసహనానికి కారణమేంటి? లోగుట్టు ఈ రోజు సాయంత్రం 6:30 మీ ఐ న్యూస్ లో. మనుషులే కాదు, జంతువులు ఆత్మహత్య చేసుకుంటాయి తెలుసా? ఆత్మహత్య సరైన ఆలోచన కాదు, ఏమాత్రం సహేతుకం కాదు. అది ధర్మ ప్రకారమే కాదు, చట్ట ప్రకారము నేరమే. క్షణికావేశంలోనో, భరించలేని బాధలోనో, నిరాశ నిస్పృహలతోనో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. ఇలాంటి ఆలోచన చేసేది కేవలం మనిషే కాదు, ఆ జాబితాలో చాలా రకాల ప్రాణులే ఉన్నాయి. నేలపై నడిచేవే కావు, నీటిలో బతికేవి కూడా ఆత్మహత్య చేసుకుంటాయని ఓ అధ్యయనంలో తేలింది. ఆత్మహత్యలకు పాల్పడే మానవేతర ప్రాణులు ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఆత్మహత్య చేసుకోవాలని ఎవరైనా అంటే అంత కష్టం ఏమొచ్చిందని అడుగుతాం. నా కష్టాలు నీకేం తెలుసన్న మాటలు వింటాం. అయితే ఈ విషయంలో మనిషే కాదు, విశ్వాసానికి ప్రతీకగా చెప్పుకునే కుక్కలు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతుంటాయని ఓ అధ్యయనం చెబుతుంది. ఒత్తిడికి, తీవ్ర నిరాశకు గురైనప్పుడు కుక్కలు కూడా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన చేస్తాయట. ఎలా అంటే వాటికవే గాయపరుచుకోవడం, గోడలు ఎక్కి దూకడం, పూర్తి నైరాశ్యంలో ఉన్నట్లుగా ఒకే చోట పడుకుని దీర్ఘంగా ఆలోచిస్తుండడం వంటివి కుక్కలు ఆత్మహత్య చేసుకోవడానికి గల ముందస్తు లక్షణాలట. ఇక పందులు కూడా ఒత్తిడికి గురైనప్పుడు ఆత్మహత్య చేసుకుంటాయని పలు అధ్యయనాలు వెల్లడైంది.
గోడలను రాళ్లను తలతో బలంగా ఢీకొట్టుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేస్తాయట. ఇదే క్రమంలో ఒత్తిడి, అనారోగ్యం, ఒంటరితనం వంటి సమస్యలు ఎదురైనప్పుడు ఎలుకలు, పిల్లులు కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోతాయట. ఇలా భూమిపై ఉండే మనుషులు, ఇతర ప్రాణులతో పాటు నీటిలో జీవించే తిమింగలాలు, డాల్ఫిన్లు, చేపలు ఆత్మహత్య చేసుకుంటాయట. తీవ్ర ఒత్తిడితో ఉద్దేశపూర్వకంగా ఒడ్డుకు కొట్టుకురావడం లేదా బలవంతంగా ఊపిరి బిగబట్టుకుని ఉండిపోయి ఈ సముద్ర జీవులు ఆత్మహత్యకు పాల్పడతాయని తేలింది. వింతగా ఆశ్చర్యంగా ఉంది కదూ? అవును, నిజమే. ఆశ్చర్యమే కాదు, అయ్యో పాపం అన్న బాధ కూడా కలుగుతుంది. ప్రాణం ఎవరికైనా ప్రాణమే కదా. ప్రాణం తీపి వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను శివాని. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. పెట్రోల్ పెంపుపై మోదీ ప్రతాపం చూపిస్తున్నారు. ప్రజల జేబులు నిశ్శబ్దంగా ఖాళీ చేస్తున్నారన్న రాహుల్.